హలో, నేను మా తులసమ్మతోటి నేను ఫోటో తీసుకుంటున్నాను. హాయ్, బాగున్నారా? చూడండి ఎలా ఉందో మా తులసమ్మ. ఇంకో దేవుని చూపిస్తానండి. ఇదిగోండి, బాగున్నారు కదా? ఈ దేవుని చూడండి, ఈ దేవుని చూడండి, ఈ దేవుడు బాగున్నారు కదండి. ఇంకో మొక్కను చూపిస్తానండి. ఇదిగోండి చూడండి ఎక్కడ ఉన్నాయండి మా మొక్కలు. ఇంకా ఇక్కడ బోల్ మొక్కలు ఉన్నాయి, చూసారా అండి? ఇక్కడ కూడా మొత్తం ఈ మొక్కలే అండి. సరేనా అండి? ఇప్పుడు అర్థమైందా అండి? ఇప్పుడు ఇది మా గోళీ అండి. ఇంకో గోళీని చూపిస్తా. ఇంకో గోళీ అక్కడ ఉందండి. ఇదిగోండి, లోపల దేవుని చూపిస్తానండి, రండి. ఇదిగోండి లోపల దేవుడు. ఇదిగోండి 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 ఎలా ఉన్నారో తెలుసు. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్, నేను ఇందాక గోయింటకు చూపించాను కదా, ఆ గోయింట్లోని పట్టీలు ఉన్నాయండి. చూపించాలా అండి? అండి చూపిస్తాం రండి చూపిస్తాం. ఇదిగోండి మా పట్టీలు. అందుకే సౌండ్ వస్తుంది ఇలాగే గజ్జు గజ్జు అని. ఇంకేం లేదండి. ఇప్పుడు మేము జల్లు వేసుకోవాలి. ఇదిగోండి మా అత్త నిన్నే డబ్బులు పెట్టి బట్టలు అవి కొన్నది, గాజులు అవినా గోయింటాకు అదినా. సరేనా అండి? భోగిమంటలు ఈరోజు పెట్టాలి. అందుకే మేము రెడీ అవుతున్నాం. ఇప్పుడే కొత్త బట్టలే కాదు ఇవి. చూపిస్తా. ఇది మా బావే, ఇది మా నాన్న. ఇది మా అత్త. ఇంకెవరు? ఇది మా అక్క, అది మా అత్త. అందుకే నా కొత్త బట్టలు మా అత్త ఎక్కడో రాసింది. ఇది భోగి మంటలు కాదు, రాత్రి చేసుకుంటాం భోగి మంటలు. ఈ ముగ్గు మా అక్క చేసింది. బాగుంది కదండి? బాగుంది కదా? ఎంత బాగుందో కదా? ఇది చూడండి, అన్నీ బాగున్నాయి కదా? ఇది మా అక్క వచ్చింది. ఇదిగోండి మా అక్క సరైన బట్టలు వేసుకుంది కదా. ఇవి బూట్లు చూపించేస్తుంది కదండి. ఇది మా పొయ్య, పాత పొయ్య, కొత్త పొయ్యి చూపిస్తుంది రండి. ఏదో తన్నుకున్నానండి. ఇదిగోండి మా కొత్త పొయ్య చూపిస్తాను. ఇదిగోండి మా కొత్త పొయ్య. అదిగోండి మా తాతయ్య అక్కడ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఏవో చేస్తున్నారు. ఇక్కడ బొండాలు ఏవో. ఇక్కడేమో మా బాబాయ్ ఏదో చూస్తున్నారు మా బాబాయ్. ఇక్కడేమో దేవుడు దండం పెట్టలేదు. ఇంకేమో ఇక్కడ చూపిస్తాను కదా, పైకి వెళ్ళి చూపిస్తాను రండి. నేను ఇందాక పట్టి సౌండ్ వస్తుందని చెప్పింది ఇదే. అదిగోండి అది అక్కడ కనిపిస్తుంది కదా, అదిగోండి అల్ల పైన అంత బాగుంది కదా. ఇక్కడ డ్యాన్స్ చేసాం. ఫోటో పెట్టడానికి అవ్వదు, మా అత్త పెడుతుంది. నేను పెట్టను మా ఆయన మీకు, ఎందుకంటే నేను మధ్యలో వచ్చేసాను, బాగోలేదు. ఎందుకంటే డాన్స్ చేయడానికి మధ్యలో వచ్చేసాను.
ఎందుకంటే మర్చిపోయాను మా అక్క ఏమి అనదు కాబట్టి. అందుకే ఇక్కడ ఇది వేరే వారి ఇల్లు, మా ఇల్లు కాదు. ఇది మా సబ్బే, ఇది కూడా మా బట్టలే. ఇది మా అక్క స్నానం చేయడానికి వెళ్తుంది. అదిగోండి బకెట్ పట్టుకొని వస్తుంది, నీళ్ళు పారుతుంది. ఇదిగోండి మా అక్క కదా, అదే మా బాత్రూమ్, ఇది కాదు. సరేనండి, ఇప్పుడు అర్థమైందా? ఇదిగోండి నా గోయింటకు బాగుంది కదా, క్వాలిటీ చూడండి, బాగుంది కదండి. ఈ క్వాలిటీ బాగుంది కదా, ఎంత బాగుందో కదండి. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ నుంచి కోట్లు వస్తాయి, ఇలా వచ్చి ఇలా వస్తాయి. అప్పుడు డోర్ వేసుకోమంటాం మేము. అందుకే మేము ఈ కళ పట్టుకొని ఉంటాం, ఈ కళ పట్టుకొని అంటాం. అందుకే మా అక్క నీళ్ళు పెట్టుకుంటుంది భయం వేసి. మా నాన్న స్నానం చేసాను, అందుకే మా అక్క మళ్ళీ కష్టపడి నీళ్ళు పెట్టుకుంటుంది. అదిగోండి మా అక్క గోయింటకు చూడండి ఎలాగుందో, బాగుంది కదండి. నా గోయింటకి బాగలేదు కదండి. నా బట్టలు చూడండి ఎంత బాగున్నాయి కదండి. ఇదిగోండి ఇందులో నీళ్ళు ఉన్నాయండి, సరేనా అండి. ఇందులో కూడా అండి, ఇందులో కూడా అంకుల్, ఇందులో నేమండి ఇది. సరే అండి, మొత్తం అయిపోయింది.